భూమికి కూడా ఆయన ఏమైనా ఆయన రాజు అయి ఉంటా ఉన్నాడు. అంటే మనుషుల మీదే కాదు, భూమి మీద కూడా ఆయనకి ఏముంది? అధికారం ఉంది. సముద్రం మీద ఆయనకి ఏముంది? అధికారం ఉంది. పర్వతాల మీద, సమస్త జీవరాశుల మీద ఆయనకి ఏముంది? ఆయనకి అధికారం ఉంది. కాబట్టి సర్వ భూమి అన్నప్పుడు ఏరియా అంతే కదా. ఏ ఏరియాకి ఈయన రాజు అంటే సర్వభూమికి కూడా ఆయన ఎవరైనా రాజు. సదాకాలం అంటే టైం, అవును కదా. ఎంతకాలం అంటే నిరంతరము కూడా ఆయన రాజు అయి ఉంటా ఉన్నాడు. ఇంకో చోట కూడా ఎలాంటి మాట ఉంది. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఇక్కడ సర్వ యుగములలో ఆయన రాజు అయి ఉండనే మాట కూడా ఇక్కడ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, సర్వ యుగములలో రాజు అయి ఉండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక, ఆమేన్. కాబట్టి ఇక్కడ చూస్తే సర్వ యుగములలో రాజు. చూశారు కదా, ఏరియా అండ్ టైం, అంతేకాదు అథారిటీ కూడా కదా. కాబట్టి అలాగా ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభుని నామాన్ని ఆయన కలిగి ఉంటా వచ్చాడు. కాబట్టి మన మీద కూడా ఆయనకి ఏముంది? ఆయనకి అధికారం ఉంది. కాబట్టి ఆయన మనం ఏం చేయాలి? ఆరాధించాలి. రాజులకు రాజును, ప్రభులకు ప్రభు నామాన్ని ఆయన కలిగి ఉన్న దాన్ని బట్టి మనము ఎంతైనా ప్రభుని ఆరాధించాలి. అక్కడ చూద్దాం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము మరొక మాట కూడా ఆడ చూద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనాన్ని, లేదంటే 19వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఏంటంట? దేవుని వాక్యము అను నామానికి పెట్టబడి ఉన్నది. కాబట్టి ఆయనకి మరొక నామం ఏంటంట? దేవుని వాక్యం. మనకు తెలుసు కదా, యోహాను సువార్త 1:1 ఏముంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే ఎవరంట? దేవుడై ఉండెను. ఈ వాక్యమైన దేవుడు, అదే యోహాను సువార్త 1:14 చూస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య నివసించెను. చూశారు కదా. కాబట్టి వాక్యము నామానికి అయినటువంటి దేవుడు మరి ఏమంటున్నాడంటే ఆయన మరి శరీరాన్ని ధరించుకుంటూ వచ్చాడు. కాబట్టి శరీరధారిగా మరి ఈ వాక్యమైన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో అందుకనే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కూడా చూద్దాం మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూస్తే, ఆయన సశరీరుడుగా మన మధ్యలో ఏం చేశాడు? ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను అనే మాట వ్రాయబడతా వచ్చింది. కాబట్టి వాక్యమైన దేవుడు ఏమవుతా వచ్చాయంటే శరీరాన్ని మరి ధరించుకొని ఈ లోకానికి రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మరి అక్కడే హెబ్రీ పత్రికలో కూడా మాట చూస్తే 10వ అధ్యాయంలో, అక్కడ 10వ అధ్యాయంలో మాట చూస్తే అక్కడ రాస్తా ఉన్నాడు. 10వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. హెబ్రీ పత్రిక 10:5వ వచనంలో, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణను కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. చూశారు కదా. కాబట్టి వాక్యమైనటువంటి దేవుడు, రాజులకు రాజు అయినటువంటి ఇలాంటి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఒక శరీరాన్ని ధరించుకుంటూ వచ్చాడు. ఎందుకు ఆయన శరీరాన్ని ధరించుకుంటూ వచ్చాడంటే, ఈ లోకంలో మనం అందరం కూడా ఎలా ఉన్నాం? శరీరంతో ఉన్నాం కదా, ఉన్నాం లేదా? అది అంతేకాదు, కానీ శరీరంతో ఉండటమే కాదు, కానీ ఈ లోకంలో జన్మించి జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పాపంలోనే జన్మించారు, పాపంలోనే జీవిస్తూ ఉన్నాము. అయితే ఈ పాపాన్ని బట్టి మానవుడికి చాలా భయంకరమైన శిక్ష కూడా ఉంది. అదే నరక శిక్ష, ఇలాంటి మరణ శిక్ష. నిరంతరమును యుగ యుగాలు కూడా మరి ఆ యొక్క భయంకరమైన శిక్షకు మానవులుగా మనం అందరం కూడా పాత్రులమై ఉంటా ఉన్నాం. కాబట్టి యేసు ప్రభువారు ఎందుకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడంటే, బైబిల్లో రాయబడుతున్న మాట చూస్తే, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. కాబట్టి రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదంటే అది ఏదో ఎడ్ల యొక్కయో మేకల యొక్క రక్తం కాదు. ఎవరు ఆ రక్తాన్ని చిందించాలంటే దేవుడే ఆ రక్తాన్ని చిందించాలి. ఎందుకు దేవుడి రక్తాన్ని చిందించాలంటే
దేవునిలో ఏముండదు? పాపం ఉండదు కదా. దేవునిలో ఏముండదు? పాపం ఉండదు. అందుకని యేసుక్రీస్తు గురించి మనకు తెలుసు కదా, ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, అవును కదా. పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు కనుక ఆయన యొక్క శరీరంలో ఏమి లేదు? పాపం అనేది లేదు. కనుకనే అందుకనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనలో ఉన్న అపరాధాన్ని, దోషాన్ని అంతటిని కూడా మరి తీసివేయటానికి, తొలగించడానికి, మనకి పరిహారాన్ని కలిగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన ఆయన వాక్యము, ఆయన నామాన్ని కలిగినటువంటి దేవునిగా ఉండి మరి శరీరధారిగా వచ్చి ఆ కలువరి శివులో మన కొరకి ప్రాణాలు అర్పించాడు. కాబట్టి ఆయన చనిపోకపోతే రక్తాన్ని చిందింపకపోతే ఈనాడు మనకేమీ లేదు, పాపములకు పరిహారం అనేది లేదు. కాబట్టి యేసు ప్రభువారు ఆయన మరి వాక్యము, ఆయన నామాన్ని కలిగినటువంటి దేవుడిగా ఉండి శరీరధారికి లోకానికి వచ్చి ఆయన శివులో ఆయన రక్తాన్ని చిందించాడు కనుక, ప్రాణం పెట్టాడు కనుకనే మనకి పాప పరిహారం అనేది కలుగుతూ వచ్చింది. అందును బట్టి కూడా మన ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. అది చాలా అతి ప్రాముఖ్యమైనదిగా మనం చూడొచ్చు అన్నమాట. మరొక వాక్యాన్ని కూడా మనం చూస్తే చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం చదువుతాం. మా హెబ్రీ పత్రిక అమ్మా, అప్పుడు నేను ప్రకారము నెరవేర్చుటకు వచ్చి ఉన్నాను అంటే. తర్వాత 10వ వచనం కూడా చూద్దాము. చూడండి, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. కాబట్టి యేసు ప్రభువారు శరీరం ఏం చేయబడతా వచ్చిందంట? అర్పించబడతా వచ్చింది సిలువకి. అందును బట్టి మనం ఏం చేయబడతా వచ్చాం? పరిశుద్ధపరచబడిన వారంగా ఉంటా వచ్చాం. కాబట్టి ఇలాగున ఆయన రాజులకు రాజుదని నామానికి అయినవాడు, అలాగే మరి వాక్యము అన్నటువంటి నామాన్ని కూడా ఆయన కలిగిన వాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఇంకా నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తము చేత నువ్వు కడగబడకపోతే, నీ పాపాలకి పరిహారంగా కలగకపోతే ఏం చేయాలా? యేసు ప్రభువా, నా పాపానికి ఇంకేం కాలేదు, పరిహారం కలగలేదు, క్షమాపణ లేదు, కడగబడలేదు, నన్ను కడుగుము, పవిత్రపరచుము, నన్ను కూడా నీ యొక్క కుమారుడిగా, కుమార్తెగా స్వీకరించమని ఒక చిన్న ప్రార్థన హృదయంలో నువ్వు చేసుకోగలిగితే ఆయన నిన్నేం చేస్తాడు? కడుగుతాడు, పవిత్రపరుస్తాడు, తన కుమారుడిగా, కుమార్తెగా స్వీకరించేవాడుగా ఉంటాడు అన్నమాట. కాబట్టి అలాగా మన జీవితంలో మన పట్ల ఆ కార్యం చేసేది కనుకనే మనం ఆయన ఏం చేస్తున్నామంటే ఆరాధించే వారంగా ఉన్నాం. సరే, మరొక మాట కూడా చూద్దాం. చూడండి, అక్కడ ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుంటాం. ప్రకటన 19:11 వచనంలో నుంచి, మరియు పరలోకం తెరవబడి సూచితిని, అప్పుడు అదిగో తెల్లని గుర్రమోట కనబడెను, దాని మీద కూర్చునినవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఇంకేముంది దీనికి? సత్యవంతుడు అనే నామం. కాబట్టి మరి ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరు అని అంటే ఆయన ఎవరైనా సత్యవంతుడు. కాబట్టి ఒక మాట కీర్తనకారుడు కూడా ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. చూద్దాం, 31వ అధ్యాయము కీర్తనలు 31:5 వచనాన్ని చూస్తే అక్కడ మాట, అమ్మా, యెహోవా సత్యదేవ, నన్ను విమోచించువాడవు నీవే. కాబట్టి మన దేవుడు ఎవరనంటే ఆయన సత్యవంతుడు. అందుకని అక్కడ కీర్తనకారుడు ఏమంటే సత్యదేవ, నన్ను విమోచించువాడవు నీవే అని చెప్పేసి ఆయనను ఆరాధన చేస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకని మరొక మాట కూడా జ్ఞాపం చేసుకుంటే చూడండి, రోమియోలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మాట చూద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తే ఆవిడ మాట అయిపోతాం. అమ్మా, నీ మాటల్లో ప్రతి మనుషుడును అబద్ధికుడు కానీ దేవుడు మాత్రమేట సత్యవంతుడు కాక, అది ప్రతి మనుషుడు ఎవరంట? అబద్ధికుడు. అంటే ప్రతి ఒక్కరిలో ఏముంది? అబద్ధం ఉంది. కాబట్టి సత్యవంతుడు కాదు. ఒకప్పుడు మన స్థితిని జ్ఞాపం చేసుకుంటే మళ్ళీ ఏమి లేదు, సత్యం అనేది లేదు. అంటే అసత్యంలో ఉన్నవారం, అవును కదా, పాపములో
ఉన్నవారు, దేవునికి దూరంగా ఉన్నటువంటి వారు. అందుకని ఇక్కడ రోమీయుల పత్రికలో ప్రతి మనుషుడును అబద్ధికుడగును, కానీ దేవుడు మాత్రం అంట సత్యవంతుడు. అందుకనే కదా మరి యోహాను సువార్త 14:6 ఏమైనా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. కాబట్టి యేసుప్రభు అంటే సత్యము. ఒకసారి యేసుప్రభు వారు మరి పొంతు పిలాతు దగ్గర మాట్లాడుతున్న సందర్భంలో కూడా అక్కడ కూడా రాజు అంటే ఆ రాజునే అంటూ వచ్చాడు. తర్వాత ఇంకో మాట అంటే అక్కడ సత్య స్వరూపైన ప్రతి వాడును ఎవడు అక్కడ నా మాట వినును అని కూడా మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి మరి యేసుప్రభు వారిలో ఆయన సత్యవంతుడు అని చెప్పేసి రాయబడతా ఉంది. అయితే మనమైతే ఇక్కడ అబద్ధికులము, అంటే అబద్ధంలో ఉన్నవారము, లేదంటే ఇక్కడ పాపంలో ఉన్నవారము. అయితే దేవుడు, ఈ సత్యవంతుడైన దేవుడు మన జీవితాల్లో మరి ఏం చేస్తూ వచ్చాడో మాట చూస్తే చూడండి. ఇక్కడ మాట చూద్దాము. రోమ పత్రిక అంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలో నుంచి ఆ మాట మనకి జ్ఞాపకం చేసుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాం. 32వ వచనాన్ని, అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రుడుగా చేయదని చెప్పగా. కాబట్టి సత్యమైన దేవుడు ఏం చేసి మనల్ని స్వతంత్రుడిగా చేశాడు. అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు ఎలాగున్నాము? బంధకాల్లో ఉన్నాం, బంధించబడి ఉన్నాం. దేనికి చేత బంధించబడినాం? పాపమునే బంధకాల్లో ఉన్నాము, దుర్నీతి బంధకాల్లో ఉన్నాం కదా. అయితే పాపం అనే బంధకాల నుంచి విడిపించింది ఎవరంటే సత్యమైనటువంటి దేవుడు. అలాగే దుర్నీతి బంధకాల నుంచి విడిపించింది ఎవరంటే సత్యమైన దేవుడు. అందుకని ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట చూస్తే, అప్పుడు సత్యం మిమ్మల్ని ఏం చేస్తారంట? స్వతంత్రులుగా చేయునని చెప్పగా. అక్కడే ఇంకా మనం కూడా చూస్తే 30వ వచనం చూడండి, 34లో కూడా మాట, పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగే 36వ వచనంలో కూడా మాట ఉంది. అక్కడ కుమారుడు మిమ్మల్ని స్వతంత్రుడుగా చేసినలా మీరు నిజముగా స్వతంత్రులై ఉన్నారు. అంటే ఒకప్పుడు మన జీవితంలో ఏమి లేదు, స్వతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు, విడుదల అనేది లేదు. అందుకని ఇలాంటి మాట గలతీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా రాయబడుతూ వచ్చింది. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహింపడి క్రీస్తు మిమ్ములను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి సత్యమైనటువంటి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు మనల్ని అంటే మరి స్వతంత్రులుగా చేశాడు. పాపం అనే బంధకాల నుంచి, అసత్యంలో నుంచి, అజ్ఞానంలో నుంచి, చీకట్లో నుంచి, అలాగే లోక సంబంధమైన వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు విడుదల చేసి మనల్ని చేశాడు, స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మన పట్ల సత్యవంతుడైన దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయన ఏం మనము ఆరాధించవలసిన వారు. ఇంకా మాట కూడా చూస్తే చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయంలో కూడా మాట చూద్దాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని చూస్తే, అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును, ఆయన తనంతట తానేమి బోధింపక. కాబట్టి ఇక్కడ చూస్తే సత్య స్వరూపైన ఆత్మ ఏం చేస్తూ వచ్చి మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఎక్కడ మనము సర్వ సత్యంలో ఉన్నామా, ఇంకా మనము అబద్ధంలో ఉన్నామా? ఏమ్మా దేంట్లో ఉన్నాం? మనము సర్వ సత్యంలో ఉన్నాం. కాబట్టి పాట కూడా ఉంటుంది, ప్రభు యేసే సత్యమయ అనే పాట. ప్రభు యేసే సత్యమయ, ప్రభు యేసే సత్యమయ, ప్రభులోనే స్వతంత్రమయ, ఓ ప్రియుడా ప్రభువే సర్వమయ, ప్రభు యేసే సత్యమయ. సర్లే. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు మనల్ని ఏంటంటే స్వతంత్రుడిగా చేసినాడు. సర్వ సత్యంలోకి మనల్ని దేవుడు నడిపిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఒకప్పుడు అసత్యంలో ఉన్నాం, అజ్ఞానంలో ఉన్నాం, చీకటిలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, బంధకాల్లో ఉన్నాం. కనుక ఆయన మనల్ని ఏం చేయాలంటే విడిపించిన వాడిగా ఉన్నాడు. ఆయన ఎందుకు విడిపించాడు? ఆయన బంధించబడి మనకేమిచ్చాడు? విడుదలని ఇస్తూ వచ్చాడు. ఆ సిలువలో ఆయన ఏం చేపట్టాడు? బంధించబడ్డాడు కదా. చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు,
అలాగ సిలువకు అప్పగించుకొని ఈనాడు నిన్ను ఆ పాపం అనే బంధకాల నుంచి, దుర్నీతి బంధకాల నుంచి, ఆ చీకట్ల నుండి, అసత్యంలో నుండి, అలాగే లోక సంబంధమైన వాటన్నిటి నుంచి కూడా ఈనాడు మనల్ని విడుదల విమోచనకు ఆయన కలిగించిన వాడిగా ఉన్నాడు. స్వతంత్రుడిగా మనల్ని ఆయన చేసిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేయాలా? ఆరాధించాలి. ఓ ప్రభా, ఒకప్పుడు ఎక్కడున్నాను? అసత్యంలో ఉన్నాను, చీకట్లో అజ్ఞానంలో ఉన్నాను, పాపం అనే బంధకాల్లో ఉన్నాను. ఆ కలువరిశిలో నువ్వు బంధించబడి నాకేమిచ్చావు? స్వతంత్రాన్ని ఇచ్చావు. సర్వ సత్యంలో నన్ను ఏం చేసి నువ్వు నడిపించావు. ఇలాగ ప్రభువుని మనం ఏం చేయాలంటే ఆరాధించవలసిన వారుగా ఉన్నాం. అలాగే మరొక మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథం 19 మరియు చూచితిని, అదిగో కనపడెను, నమ్మకమైన వాడును సత్యవంతుడైన నామము గలవాడు. ఇంకా నమ్మకమైన నామము గలవాడు. కాబట్టి నమ్మకమైన వాడు. కాబట్టి మనం ఎవరినైతే ఆరాధన చేస్తూ ఉన్నామో ఈ దేవాతి దేవుడు ఎలాంటి నమ్మకమైన వాడు, నమ్ముకొన దగినవాడు. అందుకనే కీర్తన అక్కడ మాట రాసి అంటే ఆపద కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు, నమ్మకమైన వాడు. నువ్వెంతగా నమ్ముతావో దేవుణ్ణి అంతగా మన జీవితంలో కార్యాలు చేసేవాడు. ఇది నమ్మకమైన వాడు మన జీవితాల్లో ఏం చేశాడు, ఏ విషయంలో నమ్మకమైన వాడిగా ఉన్నాడు అనేది కొన్ని చూద్దాం. కొన్ని మాటలు కూడా చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను పత్రికలో నుంచి 1వ యోహాను పత్రిక 1:9. మన పాపములు మనము ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతి నుంచి నువ్వు ఒప్పుకుంటే చాలు. యథార్థంగా ఉన్న పాటున ఒప్పుకుంటే నీలో ఉన్న పాపాన్ని ఆయన ఏం చేయడా? క్షమించేవాడు. నీలో ఉన్న దుర్నీతిని అంతటిని కూడా తొలగించేవాడు, కడిగి నేను పవిత్రపరిచేవాడు. కాబట్టి ఈయన క్షమించుటలో నమ్మకమైన వాడు. కాబట్టి కనుక నమ్మదగిన వాడుగా మనం చూస్తే ఈయన మన దోషములను మన పాపలను క్షమించుటలో నమ్మకమైన వాడు. ఎవరు కూడా నీ పాపాలు ఏం చేయలేదు, లోకంలో క్షమించలేరు. పాపాలు క్షమించే అధికారం భూమి మీద ఎదుర్కొంది ప్రభువైన యేసుక్రీస్తు వారికే ఉంది. కాబట్టి ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తెలియజేస్తూ వచ్చాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూడవచ్చు. కాబట్టి ఈయన క్షమించుటలో నమ్మకమైన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకా ఏ విషయంలో నమ్మకమైన వాడు అంటే 2వ దశలోని పత్రికలో నుంచి మాట చూద్దాం. 2వ దశలోని పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. 3వ అధ్యాయము 3వ వచనంలో నుంచి, అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడును. కాబట్టి ఈయన ఏ విషయంలో నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు అంటే మమ్మల్ని స్థిరపరిచేవాడు, దుష్టత్వం నుంచి కూడా కాపాడేవాడు. దుష్టత్వం నుంచి పుట్టినట్లు ఏమి చేయడు? దుష్టుని నుండి అంటే సాతాను నుంచి కూడా నిన్ను విడిపించేవాడు, కాబట్టి కాపాడేవాడు. కాబట్టి మరి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం కనుక దుష్టుడు అపవాదైనవాడు మన మీద ఎప్పుడు కూడా చేస్తున్నాడు, దాడి చేసేవాడిగా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభునే ఏం చేశాడు? ఆయన మీదనే దాడి చేస్తూ వచ్చాడు. కాబట్టి మరి దుష్టుని నుండి, దుష్టత్వం నుంచి కాపాడే విషయంలో నమ్మకమైన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. మరి దుష్టత్వం నుంచి, దుష్టుని నుంచి కాపాడటమే కాదు కానీ ఆయన వాళ్ళని స్థిరపరిచేవాడు. ఏం చేశాడైనా? స్థిరపరిచేవాడు. కాబట్టి ప్రభువుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. మరొక మాట కూడా చూస్తే 1వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, 1వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయంలో నుంచి మాట చదువుదాం. 10వ అధ్యాయం 13వ వచనం. 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణంగా మనుషులు కలిగే శోధన తప్ప మరి ఏది మీకు సమీపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపబడ్డకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయవాడు. కాబట్టి శోధనలో నుంచి తప్పించడానికి మనకి సహాయం చేసేవాడు. కాబట్టి లోకంలో ప్రతి ఒక్కరు కూడా శోధించబడేవారే. అయితే శోధనలో నుంచి తప్పించే విషయంలో ఆయన నమ్మకమైన వాడు. నువ్వు అడిగితే సార్, ప్రభా నేను శోధనలో ఉన్నాను,
పడిపోతూ ఉన్నాను, జారిపోతూ ఉన్నాను, శత్రువును శోధిస్తున్నాడు, బలహీనపరుస్తూ ఉన్నాడు, నీ నుండి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, నాకు సహాయం చేయమని అడిగితే ఆయన నిన్ను శోధనలో నుంచి తప్పించేవాడు. బైబిల్లో మరొకసారి కూడా మాట ఉంది కదా, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో మరి మాట పౌలు గారు అక్కడ తెలియజేస్తూ వచ్చారు. చూద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. 18వ వచనంలో, తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వానికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయన శోధించబడ్డాడు, ఆ శోధన నుంచి బయటికి కూడా వచ్చాడు. కాబట్టి ఈనాడు శోధించబడి ప్రతి వానికి ఆయన సహాయం చేసేవాడు. అంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఆ యొక్క అనుభవం గుండా వెళ్ళాడు. కాబట్టి మనల్ని కూడా ఆయన ఆ శోధనలో ఎవరైతే శోధించబడతా ఉన్నారో వారికి కూడా సహాయం చేసేవాడు. కాబట్టి క్షమించుటలో ఆయన నమ్మకమైన వాడు. ఆ తర్వాత దుష్టుల నుంచి కాపాడే విషయంలో, మనం స్థిరపరిచే విషయంలో కూడా ఆయన ఎవరైనా నమ్మదగిన వాడు. ఆ తర్వాత శోధనలో మనకి సహాయం చేయట్లో కూడా ఆయన ఎవరైనా నమ్మకమైనటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. అలాగే మరొక మాట కూడా చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చదువుతాం. 23వ వచనము, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునేది నిశ్చలముగా పట్టుకుందాము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. అవును కదా, ఆయన వాగ్దానం చేశాడంటే 600 ఏది కాబట్టి తప్పక మన జీవితంలో అయినా నెరవేర్చేవాడు. తెలుసు కదా, భూమియో ఆకాశమైనా గతిస్తుంది కానీ నా మాటలేంగా ఉన్నాడు గతించవంట వచ్చాడు. కాబట్టి ఆయన అబద్ధం మాటకు నరుడు కాదు, దేవుడు. ఆయన సర్వశక్తి కలిగిన వాడు. ఆయన మాట ఇచ్చి సంపూర్ణంగా నెరవేర్చేవాడు. కాబట్టి ఆయన వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే విషయంలో కూడా ఆయన నమ్మకమైన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాగ ఆయన నమ్మదగిన వాడిగా ఉండి మన పట్ల చేస్తూ వచ్చిన అనేకమైన కార్యాలను బట్టి మన ప్రభువుని ఎంతైనా మనం ఏం చేయాలి, ఆయన ఆరాధించాలి. ఇంకొకటి చివరిగా మనం మాట చూద్దాం. చూడండి, ఏ విషయంలో ఆయన నమ్మకమైన వాడంటే 1వ దశలోని పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. 1వ దశలోని పత్రిక 5వ అధ్యాయం 23వ వచనము, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువు యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉన్నట్లు కాపాడును గాక. మిమ్ముని పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును. ఎలాగ చేస్తాడు? ఆ నిందారహితంగా చేస్తాడు. ఇంకా సంపూర్ణంగా ఉన్నట్లుగా కాపాడుతాడు. ఇంకా ఏ విషయంలో? మీ ఆత్మయు శరీరమును జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు. కాబట్టి దేవుని యొక్క రాకడ యందు మన యొక్క శరీరము, మన యొక్క జీవము, అలాగే ఆత్మను కూడా నిందారహితముగా దాన్ని ఆయన సంపూర్ణంగా కాపాడే విషయంలో ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి ఈ విధంగా మన పట్ల దేవుడు నమ్మకమైన వానిగా ఉన్నదాన్ని బట్టి మనం ఎంతైనా మన ప్రభువుని చేయాలి, ఆరాధించవలసిన వారిగా ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో మరి కొన్ని నిమిషాలు మన ప్రభువుని ఏం చేస్తాము, ఆరాధన చేస్తాం. ఏ విషయాల్లో? మొట్టమొదటి ఏ నామము కలిగినైనా రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. కాబట్టి అలా ఆ నామాన్ని ఆయన కలిగి ఉన్నాడు కనుక మనం ఆయన ఏం చేయాలి, ఆరాధించాలి. కాబట్టి ఆయన సర్వభూమికి రాజు, సకల యుగములలో రాజు, సదాకాలం కూడా ఆయనే రాజు. సమస్తం మీద ఆయనకి ఏముంది, ఆయన అధికారాన్ని ఆయన కలిగి ఉంటా వచ్చాడు. అయితే మరొక నామాన్ని గురించి ఆలోచన చేస్తే ఆయన వాక్యము అను నామము కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ఏం చేస్తూ వచ్చింది, నివసిస్తూ వచ్చింది. ఎందుకు అలాగ జరుగుతూ వచ్చిందంటే మనం అందరం కూడా ఈ లోపల ఎవరమే పాపులము, అపరాధులము, ఏ భాగంలో ఏ మంచి లేని వారం. కాబట్టి మన యొక్క దోషాలను పాపాలకి పరిహారాన్ని కలిగించాలంటే ఆయన శరీరధారికి లోకానికి రావాల్సి వచ్చింది. ఆ కలువరిశిలు తన యొక్క దేహాన్ని ఏం చేశాడు, సిలువకు అప్పగించాడు. రక్తం కాచి ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అలాగన ఆయన సిలువలో ఆ యొక్క శ్రమ పొందుడు ద్వారాగా, మరణించడం ద్వారానే మనకేమొస్తా వచ్చింది, పాప క్షమాపణ, పాపానికి పరిహారం అనేది కలుగుతూ వచ్చింది. అలాగే మూడవదిగా మనం ఏం చేసాము, సత్యవంతుడైన నామము కలిగిన వాడు. కాబట్టి మన ఊరి లోకములు అంటే అబద్ధికులము, అసత్యులో ఉన్నవారము, చీకటిలో
ఉన్నవారము, పాపం అనే బంధకాల చేత బంధించబడి ఉన్నవారు. అయితే సత్యవంతుడైనటువంటి దేవుడు ఏం చేస్తా వచ్చాయంటే మనల్ని స్వతంత్రులుగా చేశాడు. అంటే ఈ పాపం అనే ఈ యొక్క బంధకాలన్నింటి నుంచి కూడా ఆయన మనల్ని విడిపించాడు, విమోచించాడు, మనల్ని స్వతంత్రులుగా చేశాడు. అంతేకాదు కానీ సర్వ సత్యంలోకి మనల్ని దేవుడు నడిపించిన వాడిగా ఉంటా వచ్చాడు. కాబట్టి ఈ విధంగా సత్యవంతుడిగా ఉండి మన పట్ల చేసిన కార్యాలు మనం చూస్తూ వచ్చాం. అలాగే 4వది నమ్మకమైన వాడిగా మనం చూస్తూ వచ్చాం. అయితే ఏ విషయంలో ఆయన నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు అంటే మన ప్రభువు. ఆయన మనం ఒప్పుకుంటే యథార్థంగానే మన పాపాలు ఆయన క్షమించుటలో ఎవరైనా నమ్మకమైన వాడు. వాక్యం చూసాం కదా. కాబట్టి మన పాపం మనము ఒప్పుకొనినలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన పాపలను క్షమించి మన సమస్తమైన దుర్నీతి నుంచి మనను పవిత్రులుగా చేసేవాడు. ఇంకా నీ పాపాలు క్షమించబడకపోతే, ఇంకా నువ్వు పాపంలోనే జీవిస్తూ ఉన్నట్లయితే ప్రభు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఎంతకాలం ఇంకా పాపం అనే బంధకాల చేత బంధించబడి ఉంటావు, నా దగ్గరకు వచ్చి ఒప్పుకుంటే క్షమిస్తాను, నీలో పాపను అంతటిని కూడా నేనేస్తాను, దుర్నీతి నుంచి విడిపిస్తాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అలాగన ఆయన క్షమించుటలో నమ్మకమైన వాడు. అలాగే దుష్టుడి నుంచి, దుష్టత్వం నుంచి కాపాడే విషయంలో, మనల్ని స్థిరపరిచే విషయంలో కూడా ఎవరైనా నమ్మకమైన వాడు. అంతేకాదు కానీ 3వది ఏం చేస్తూ వచ్చామైనా ఆ శోధనలో నుంచి తప్పించుట్లో కూడా ప్రతి ఒక్కరి లోకంలో ఏం చేస్తారు, శోధించబడుతూ ఉంటారు. మన కుదిరిగా ఉన్నా ఏంటి, వాడి కుదిరిగా ఉన్నాడు ఎవరు, సాతాను. అవును కదా, 24 hours పనిచేస్తూనే ఉంటాడు. మనమైతే ఏంటి, మనకైతే లిమిట్ ఉంటుంది, కానీ సాతానుడు ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటాడు. కాబట్టి ఎవరు బలహీనంగా ఉంటారో, ఎవరు ఎక్కడ దొరుకుతారని చెప్పేసి చూస్తూ ఉంటారు. కాబట్టి శోధించబడు వానికి ఆయన సహాయము చేతిలో నమ్మకమైన వాడు. అంతేకాదు కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి మన అనేకుల జీవితాలు ఎన్నో వాగ్దానాలు చేశాడు దేవుడు, పాప చేసి నెరవేరుస్తూ వచ్చాడు. మనకు కూడా వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఎవరు చేయలేదా? మనం కూడా వాగ్దానం చేశాడు. తగిన సమయంలో దేవుడు ఆ వాగ్దానం లేచాడు, నెరవేర్చిన వాడిగా ఉన్నాడు. ఆయన మాట ఇచ్చాడంటే తప్పకుండా ఏం చేస్తాడు, నెరవేర్చేవాడు. కాబట్టి అలాగున మన జీవితంలో మన వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే విషయంలో నమ్మకమైన వాడు. అలాగే మన శరీరాన్ని, మన యొక్క ఆత్మను, జీవాన్ని నిందారహితంగా ఆయనకు రాకడ వరకును కూడా ఆయన ఏం చేయను కాపాడేవాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఇలాగ మన పట్ల ప్రభు చేస్తూ వచ్చిన ఈ యొక్క కార్యాలన్నింటిని బట్టి మనం ఎంతైనా ప్రభువుని ఏం చేయాలి, ఆరాధించాలి, ప్రభుని స్తుతించాలా. కాబట్టి ఇంకా నీ పాపాలు క్షమించబడకపోతే ఇప్పుడైనా సరే ప్రభు నేను పాపలను ఒప్పుకుంటే చాలు, యేసు ప్రభు తప్పకుండా నీ పాపాలన్నీ క్షమించి నిన్ను తన కుమారుడిగా, కుమార్తెగా స్వీకరించి నిన్ను కూడా ఆరాధించే గుంపులో నిన్ను కూడా దేవుడు చేర్చేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో మరి కొన్ని నిమిషాలు మన ప్రభుని ఆరాధన చేస్తాం. మోకరించండి, ఆరాధన చేస్తాం. సరే, కొన్ని నిమిషాలు ఆరాధన చేద్దాం. దగ్గరగా క్లుప్తంగా మన ప్రభుని